హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లకిలా సంజయ్. ఏంటండి ఫ్రైస్ అన్నీ ఒకేలాగా తిని బోర్ కొట్టేసిందా? ఒక్కసారి నేను చెప్పినట్టు ఈ కరివేపాకు కోడివేపుడైతే చేసుకొని చూడండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. నచ్చుతుంది ఖచ్చితంగా. ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఫస్ట్ అయితే ఒక బాండిల్ పెట్టుకొని ఇందులోకి మసాలా దినుసులైతే వేసుకుందామండి. ఒక 12 దాకా నేను ఇలాచీ వేశాను. తర్వాత చెక్క, లవంగాలు ఒక 6 లవంగాలు వేశాను. వీటిని కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకుందాము. తర్వాత ఇందులోకి మనం సోంపు యాడ్ చేద్దాము. సోంపు వచ్చి ఒక 2 టేబుల్ స్పూన్ల సోంపు అన్నమాట ఇది. సోంపేసి కొంచెం వేయించేసుకుందాము దీన్ని గూడా. తర్వాత జీలకర్ర, ఇవి కూడా 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర అన్నమాట. దీన్ని కూడా లైట్‌గా వేయించేసుకుందాము. మంచి స్మెల్స్ రావాలన్నమాట. సోంపు ఫ్లేవర్ బాగా మంచిగా రిలీజ్ అవుతుందన్నమాట. మంచిగా వేగితే ఇవి కొంచెం లైట్‌గా కుక్ అయ్యాక ఇందులోకి మనము 1.5 టేబుల్ స్పూన్ మిరియాలైతే యాడ్ చేసుకుంటున్నామన్నమాట. ఈ మిరియాలతోనే స్పైసీ అంతా వస్తుందండి. దీనికి కారం పొడి అయితే యూజ్ చేయమన్నమాట. ఇవి లైట్‌గా వేయించేసుకుందాం బాగా మంచిగా. తర్వాత ఇందులోకి ధనియాలన్నమాట. ఇవి వచ్చి 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు. ఇవి కూడా మంచిగా రోస్ట్ అవ్వాలి. తర్వాత కరివేపాకు శుభ్రంగా తుడుచుకొని కడుక్కున్న కరివేపాకు అన్నమాట ఇది. ఒక కట్ట మొత్తం వేసేసాను నేను. ఒక కట్ట అంటే మినిమం ఒక 50 వరకు రెమ్మలుంటాయి. వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను ఇందుకి. దీన్ని కూడా లైట్‌గా వేయించేసి స్టవ్ ఆఫ్ చేసుకొని దీని మీద మూత పెట్టేసుకుందాము. ఎందుకంటే ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా బయటికి పోకుండా నెయ్యి ఫ్లేవర్ మొత్తం కరివేపాకుకి, మనం వేయించిన మసాలా దినుసులకి మొత్తం మంచిగా పట్టుకుంటుందన్నమాట. మూత పెట్టేసి పక్కనైతే పెట్టేసుకుందాము. ఇది బాగా చల్లారాక గ్రైండ్ చేసుకుందాము. వేడి మీద గ్రైండ్ చేస్తే మీకు ముద్ద కట్టేస్తుంది. తర్వాత ఆనియన్స్, సన్నగా చాప్ చేసుకున్న అల్లం, తెల్లగడ్డ, పచ్చిమిర్చి అన్నమాట. దీంట్లో మనము ఇవే ఇంగ్రీడియెంట్స్ అండి. ఫస్ట్ అయితే ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను. చాలా అంటే చాలా సూపర్‌గా ఉంటుందండి. తర్వాత నేను గుప్పెడు జీడిపప్పు పలుకులైతే వేశానన్నమాట. ఆప్షనల్ అండి జీడిపప్పు అనేది. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఇవి మంచిగా వేగాక ఇందులోకి మనం సన్నగా చాప్ చేసుకున్న అల్లము, తెల్లగడ్డ అన్నమాట. చాలా సన్నగా చాప్ చేసుకోవాలండి. అల్లం అనేది, ఎల్లిపాయలనేవి. దీంట్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది ఇంకా యూజ్ చేయం మనము. తర్వాత అవి మంచిగా వేగాక సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించేసుకుందాము. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి. వేసుకుంటే చాలా ఫ్లేవర్‌గా ఉంటుంది. తినడానికి చాలా మంచిగా ఉంటుందన్నమాట. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి అండి. కనీసం నేను ఒక 10 పచ్చిమిర్చి దాకా కట్ చేసి వేసుంటానన్నమాట. ఇవి స్పైసీ తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఒక 10 దాకా వేసుకున్నాను. స్పైసీ ఎక్కువ ఉన్నటివైతే కొంచెం తక్కువ వేసుకోండి. ఇవి కూడా మంచిగా వేగనిద్దాము. తర్వాత ఇందులోకి నేను హాఫ్ కిలో చికెన్ అయితే యాడ్ చేశాను. బాగా బోన్ ఉన్న, కండ ఉన్న ముక్కలే తీసుకోండి. ఈ ఫ్రైకి చాలా బాగుంటుంది. ఇవి కూడా మంచిగా కుక్ చేద్దాము. మొత్తం మిక్స్ చేద్దాము ఆయిల్ అంతా పట్టేటట్టు. ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం ఇప్పుడు. ఎందుకంటే సాల్ట్ అంతా ముక్కలకి పడుతుంది కాబట్టి మనము మంచిగా బాగా ఇంకొకసారి మిక్స్ చేసుకుందాము. చాలా అంటే చాలా, ఇది స్టార్టర్ లాగా తినొచ్చండి. అన్నంలో కలుపుకొని తినొచ్చు. ఒక స్టార్టర్ లాగా తినొచ్చు. చాలా మంచిగా ఉంటుందన్నమాట ఈ కరివేపాకు కోడివేపుడు అనేది. చాలా రెస్టారెంట్స్‌లో ట్రై చేశాను నేను. తర్వాత ఇదొచ్చి నేను పసుపు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. పసుపు కూడా మంచిగా మిక్స్ చేసుకుందాము. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ అయితే చూడండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు.
నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేసేసేయండి అబ్బా నా కోసం. మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి 5 to 10 మినిట్స్ సిమ్‌లో అయితే మనం చికెన్ అనేది మగ్గనిద్దాము. ఈలోపు మనం వేయించుకున్నాం కదా! ఆ పొడినైతే గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేస్తాను చూడండి. పొడి ఈ విధంగా పొడి పొడిలాడుతూ రావాలన్నమాట. చూడండి చికెన్‌లోంచి వాటర్ అయితే రిలీజ్ అయింది. దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేద్దాము. వాటర్ అంతా ఇనికిపోవాలండి. అప్పుడే మనం పౌడర్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఈ వాటర్ తోనే చికెన్ మొత్తం సాఫ్ట్‌గా కుక్ అవ్వాలి. మూత పెట్టేసి మళ్ళా ఒక 5 to 10 మినిట్స్ మళ్ళా కుక్ చేద్దాము. చూసారా ఆయిల్ అనేది సైడ్‌కి రిలీజ్ అవుతా ఉంది కదా! ఆయిల్ అయితే రిలీజ్ అవుతా ఉంది ఇందులో నుంచి. వాటర్ మొత్తం ఇనికిపోయాయి మంచిగా. ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ ఒక కోటింగ్ అయితే పొడి చల్లేసుకుందాము. ఇది లేయర్‌గా వేయాలండి పొడి అనేది. ఒకేసారి వేయకూడదనమాట. అప్పుడే ముక్కకి మంచిగా కోట్ అవుతుంది. మనం చేసుకున్న పౌడర్ అనేది, కరివేపాకు పౌడర్ అనేది. ఫస్ట్ ఒక కోటింగ్ అయితే వేసేసి, దీన్ని మంచిగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళా సిమ్‌లో అయితే ఉడకనిద్దాము. తర్వాత మూత తీసేసి మళ్ళా ఇంకొకసారి తిప్పుకుందాము. మళ్ళా ఇంకొక లేయర్ అయితే వేస్తున్నాననమాట. ఎందుకు లేయర్‌గా వేస్తున్నానంటే, ఈ విధంగా లేయర్‌గా వేయడం వల్ల పొడి అనేది ముక్కకి మంచిగా కోట్ అవుతుంది. ఉప్పు, కారాలనేవి మంచిగా పడతాయన్నమాట. ఇందులో మనం కారం పొడి ఎక్కడ యూజ్ చేయలేదండి. పెప్పర్ పొడి అండ్ పచ్చిమిర్చి స్పైసీయే ఉంటుంది ఇక్కడ. మళ్ళా ఒక 2-3 మినిట్స్ అట్లా వదిలేద్దాము. ముక్కకి మసాలా అంతా మంచిగా కోటేటట్టు తిప్పుకుంటూ ఉండాలండి. అడుగు మాడకుండా తిప్పుకుంటూ ఉండాలి. లేకపోతే అడుగంటేస్తుంది. ఈ ఫ్రైకి ఐరన్ కడాయిలు ఇలాగ సిల్వర్ కడాయిలయితేనే మంచిగా ఉంటాయన్నమాట. నాన్ స్టిక్ అయితే మాడిపోతుంది. ఇంత ఫ్రై అయితే రాదనమాట. ఇది కూడా మంచిగా కోట్ అయింది కదా! ఇంకొక లేయర్ అయితే మనం పొడి చల్లేసుకుందాము. ఇంకొకసారి మళ్ళా టోస్ట్ చేసుకుందాము. ఫ్రైన్ అనేది కొంచెం ప్రాసెస్‌లో ఉంటుందండి. కానీ మంచి టేస్ట్‌తో తయారవుతదనమాట. కరివేపాకు, కోడివేపుడు అనేది. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది ఇదైతే. రైస్‌లోకి గాని చాలా బావుంటుంది అసలు. ఈ కరివేపాకు ఫ్లేవరు ముక్కకి కోటయ్యి మంచి టేస్ట్‌తో అయితే రెడీ అవుతదనమాట. తర్వాత మిగతా మొత్తం అయితే యాడ్ చేసేస్తున్నాను చూడండి. దీన్ని గూడా మంచిగా టోస్ట్ చేసేసుకుందాం ఇప్పుడు. అడుగంటకుండా నిదానంగా సిమ్‌లో పెట్టుకొని ప్రాసెస్ అయితే చేసుకోండి. లేకపోతే అడుగంటుతుంది. అందుకనే నాన్ స్టిక్ వద్దు అన్నాను. ఇలాంటి సిల్వరు లేకుంటే ఐరన్ కడాయిల్లో చేసుకుంటే ఈ వేపుడనేది మంచిగా రెడీ అవుతుంది. తర్వాత ఇందులోకి మనము కొంచెం ఫైనల్‌గా గరం మసాలా అనేది యాడ్ చేసుకుందాము. మీకిష్టం ఉంటే యాడ్ చేసుకోండి. లేకుంటే లేదు. కొంచెం ఫైనల్‌గా కొంచెం గరం మసాలా వేస్తే ఏందంటే మంచి టేస్ట్ వస్తుందనమాట. ఇప్పుడైతే ఇందులోకి గరం మసాలా యాడ్ చేస్తున్నాను చూడండి. మీకిష్టం ఉంటే వేసుకోండి. లేకుంటే లేదు. కొంచెం ఫైనల్ టచ్ ఇస్తే చాలా బావుంటుంది ఫ్లేవర్ అనేది. దీన్ని గూడా మంచిగా కోట్ చేసేద్దాం ముక్కలకి. దీన్ని గూడా మంచిగా వేయించేసుకుందామండి. మంచిగా కోట్ అవ్వాలి. మసాలా అంతా కొంచెం ఓపికతో తిప్పుకుంటూ ఉంటే మసాలా మొత్తం అనేది ముక్కలకి మంచిగా కోట్ అవుతుంది. ఖచ్చితంగా మీ ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు ఈ విధంగా స్పెషల్‌గా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారనమాట. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఈ విధంగా డిఫరెంట్ ఫ్రైలు చేశామనుకో పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంటికొచ్చిన గెస్ట్‌లు గూడా చాలా ఇష్టంగా తింటారనమాట.
ఇలాంటి ఫ్రైస్ కానీ ఇలాంటి స్టార్టర్స్ కానీ స్టార్టర్ కింద కూడా తినొచ్చండి. ఇది చాలా బాగుంటుంది. ఫైనల్లీ కొత్తిమీర కరివేపాకు అయితే వేస్తున్నాను అనమాట. ఇంకొకసారి దీన్ని కూడా మంచిగా వేయించేసుకుందాం ఇప్పుడు. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి సజెస్ట్ అవుతాయి అన్నమాట. ప్లీజ్ అండి, నా కోసం అయితే ఒక చిన్న లైక్ అయితే వేసేసేయండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేద్దాం ఒక 2 మినిట్స్. చూడండి, ఇంతేనండి, యమీ యమీ కరివేపాకు కోడి వేపుడైతే రెడీ అయిపోయిందనమాట. నా స్టైల్లో ఇది రెస్టారెంట్స్లో కూడా చాలా ఫేమస్ ఈ ఐటమ్ అనేది, కరివేపాకు కోడి వేపుడు అనేది. చూడండి ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది కదా. కరివేపాకు కోడి వేపుడు ఎంతో ఈజీగా మనమే ఇంట్లో చేసుకొని తినేసేయచ్చు అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని అయితే నేను రైస్తో అయితే తినేస్తున్నాను అనమాట. నేను ఆల్రెడీ ఒక గిన్నెలోకి తీసి పెట్టేసి బాండిల్ వేస్ట్గా పడేనండి. ఇలాగా కొంచెం అన్నం వేసి కలుపుకొని తింటాను అనమాట. చాలా బాగుంటుంది. చూడండి, ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికింది కదా. నేనైతే ఇప్పుడు ఈ కరివేపాకు కోడి వేపుడైతే టేస్ట్ చేసేస్తున్నాను. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. నిజం చెప్తున్నాను, చాలా టేస్ట్గా ఉందన్నమాట. ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇలా తిన్నాక కొంచెం ఆనియన్ అయితే కంపల్సరీ అండి. ఇలా పెట్టుకొని తిన్నామంటే చాలా మంచి ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట. ఇంతేనండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. ప్లీజ్ అండి, లైక్ అయితే